రాంగ్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేస్తే మీ రిటర్న్ డిఫెక్టివ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని కేసెస్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ కూడా రావచ్చు. అండ్ షాకింగ్ ఏంటంటే చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్ కూడా అన్నోయింగ్లీ రాంగ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఐటీఆర్ 1 యూజ్ చేయాలి, ఎవరు ఐటీఆర్ 2 లేదా 3 లేదా 4 లాంటి యూజ్ చేయాలి, మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి, అండ్ ఎందుకు జూన్ కన్నా ముందే ఐటీఆర్ ఫైల్ చేయకూడదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దివి వేణుగోపాల్, ఐఎమ్ ఎన్ చార్టెడ్ అకౌంటెంట్. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అర్థం చేసుకుందాం. కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మీరు యాక్చువల్లీ ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి, బట్ మిస్టేక్గా ఐటీఆర్ 1 ఫైల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని డిఫెక్టివ్ రిటర్న్గా కన్సిడర్ చేస్తుంది. అప్పుడు నోటీస్ వస్తుంది, రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో స్క్రూటినీ కూడా సెలెక్ట్ అవ్వచ్చు మీరు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు నోటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ కరెక్ట్ ఐటీఆర్ని సెలెక్ట్ చేయడం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఇన్కమ్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇన్కమ్, ఇంకొకటి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అంటే మనకు వచ్చే రెంట్, నెక్స్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ అంటే షాప్స్ నుంచి కానీ లేదా ఫ్రీలాన్స్ వర్క్ నుంచి కానీ మనం సైడ్ ఇన్కమ్ సంపాదిస్తాం కదా, అలాంటివి కూడా వస్తుంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ అంటే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ల్యాండ్ లేదా హౌస్ ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్. ఇవన్నీ కాదనుకుంటే అదర్ సోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ లేదా ఎఫ్డి. సో మీకు ఇన్కమ్ ఏ సోర్సెస్ నుంచి వస్తుందో దాన్ని బట్టి కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐటీఆర్ 1 లేదా సహజ్ ఐటీఆర్ అని కూడా అంటారు. దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు? మీకు శాలరీ ఇన్కమ్ ఉన్నా కానీ, లేదా ఓన్లీ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్నా, లేదా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ బ్యాంక్ ఇంట్రెస్ట్, పెన్షన్ ఇన్కమ్ ఇలాంటివి ఉన్నా మీరు ఈ ఐటీఆర్ని యూజ్ చేయొచ్చు. బట్ నోట్ చేయండి, మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs కన్నా తక్కువ ఉంటేనే ఐటీఆర్ 1 యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. అవేంటనేది లాస్ట్లో కామన్ మిస్టేక్స్లో చూద్దాం. నెక్స్ట్ ఐటీఆర్ 2 ఎవరు యూజ్ చేయాలి? ఇన్ కేస్ మీకు క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉన్నా, లేదా మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్నా, లేదా మీ టోటల్ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs ఉన్నా మీరు ఐటీఆర్ 2 మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఐటీఆర్ 3 అండ్ ఐటీఆర్ 4. ఇన్ కేస్ మీకు బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటే మీరు ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ 3 అండ్ ఐటీఆర్ 4కి ఒకటే డిఫరెన్స్. మీరు మీ ఇన్కమ్ని ప్రెజెంట్ టు బేసిస్ మీద డిక్లేర్ చేయాలనుకుంటే ఐటీఆర్ 4 సెలెక్ట్ చేయండి, లేదంటే ఐటీఆర్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ప్రెజెంట్ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షార్ట్ లింక్ యాడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఐటీఆర్ 5. దీన్ని పార్ట్నర్షిప్ ఫార్మ్స్, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్ వీళ్ళు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీఆర్ 6 దీన్ని కంపెనీస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఐటీఆర్ 7 ఇది ట్రస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్, కాలేజెస్ లేదా స్కూల్స్ కోసం డిజైన్ చేసిన ఐటీఆర్. ఐటీఆర్ ఫామ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చేసే కొన్ని కామన్ మిస్టేక్స్. సపోజ్ ఒక పర్సన్ జాబ్ చేస్తున్నారు, సో వీకెండ్స్లో ఫ్రీ టైంలో ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో అతను అనుకునేది ఏంటంటే నేను చేసే ఫ్రీలాన్స్ వర్క్ నా జాబ్ లాంటిదే కాబట్టి ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకుంటారు. కానీ కాదండి, ఫ్రీలాన్స్ వర్క్ అనేది ప్రొఫెషనల్ వర్క్ కిందకు వస్తుంది. సో మీరు ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆయనకి 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి రెంటెడ్కి ఇచ్చున్నారు, ఇంకొకటి అతనే ఉన్నారు అనుకోండి. సో అతను అనుకునేది ఏంటంటే నేను 1 హౌస్ ప్రాపర్టీ మాత్రమే రెంటెడ్కి ఇచ్చా కాబట్టి ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి. బట్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఎయిదర్ రెంటెడ్ ఉన్నా లేదా ఓన్గా ఉన్నా మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ అయితే ఐటీఆర్ 2 యూజ్ చేయాలి. నెక్స్ట్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి పర్ యానం 40 lakhs శాలరీ అనుకోండి, అండ్ అదే ఇయర్ వాళ్ళ షేర్స్ని సేల్ చేశారు. దానివల్ల ఒక 80,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 40,80,000. సో మొత్తం కూడా 50 lakhs కన్నా బిలో ఉంది కాబట్టి ఐటీఆర్ 1 ఫైల్ చేస్తారు. కానీ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే వన్స్ మీకు క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఐటీఆర్ 2 మాత్రమే ఫైల్ చేయాలి. ఇప్పుడు జూన్ కంటే ముందు ఎందుకు రిటర్న్ ఫైల్ చేయకూడదు అనేది చూద్దాం. చాలామంది ఏప్రిల్ ఆర్ మే ఫార్మ్స్ రిలీజ్ అవ్వగానే రిటర్న్ ఫైల్ చేస్తారు. కానీ మీ ఎంప్లాయీ డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ లేదా బ్యాంక్ టీడీఎస్ లేదా టీసీఎస్ అమౌంట్ ఇవన్నీ కూడా మీ ఏఐఎస్ ఆర్ ఫార్మ్ 26ASలో జూన్ తర్వాత మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. అవి అప్డేట్ కాకుండా ఫైల్ చేస్తే మిస్ మ్యాచ్ అయ్యి నోటీస్ వస్తుంది. సో జనరలీ జూన్ తర్వాత డీటెయిల్స్ వెరిఫై చేసి ఫైల్ చేయడం సేఫర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.